స్తోత్రం. పరిశుద్ధుడైనటువంటి దేవ, ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీకు మొదటగా స్థుతి చెల్లించుకొనుచున్నాము. ఎందుకంటే నీవు యోగ్యుడవు, బలవంతుడైనటువంటి దేవుడవు, స్వస్థపరచు యెహోవావు. మా యొక్క జీవితంలో బాగుపడడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని పంపిన ప్రేమ కలిగినటువంటి దేవుడవు కాబట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నా దేవా. అంతేకాకుండా మాకు ఇచ్చినటువంటి ఈ స్థలము, అలాగే ఆరాధించుకోవడానికి స్వేచ్ఛ కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను దేవా. వీటన్నిటినీ నీ కృపను బట్టి మేము పొంది ఉన్నాము నా తండ్రి. ఈ క్రిస్మస్ సీజన్లో, ఇంత భయంకరమైన కరోనా సీజన్లో మేము క్షేమంగా ఉంటూ ఇన్ని నెలలుగా తండ్రి, ఈ యొక్క సంతోషకరమైనటువంటి నెలలోకి మేము ప్రవేశించడానికి నీవు మాకు తోడుగా వచ్చావు. ఎలా నిన్ను స్తుతించగలము? మా ఎబినేజర్ అయినందుకై నీకు వందనములు. నీ వాక్యం ప్రకటించుటకు యోగ్యత దయచేయము. ఇక్కడున్న బిడ్డలకు, అలాగే తండ్రి చూస్తున్నటువంటి వారందరికీ కూడాను మేలు అన్నటువంటిది కలుగునట్లుగా ఈ వాక్యము నువ్వు దీవించుము. నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని వాక్యము దయచేయము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం యొక్క అంశం ఏమిటంటే క్రిస్మస్ సిరీస్ తీసుకుంటున్నాము. క్రిస్మస్ సిరీస్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మేరీస్ డెసిషన్, మరియా యొక్క నిర్ణయం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం చూసుకుందాం. లూకాసు వార్త 1:31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇక్కడ ఒక ఆల్రెడీ చేయబడిన నిర్ణయం ఆమెకు తెలియపరచబడుతున్నట్టుగా ఉంది. నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, దట్స్ ఇట్, వేరేది లేదు. సో కన్యకగా ఉండి ఆమె గర్భమును ధరించి కుమారుని కనవలయను. అది అక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. మరియా ఏమో బీద బీద కుటుంబం నుంచి వచ్చింది. ఎలా బీద కుటుంబం నుంచి వచ్చిందని చెప్తామంటే, యెరూషలేమునకు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక గువ్వలను అర్పించారు. ధర్మశాస్త్ర ప్రకారము బీదలైనటువంటి వారు మాత్రమే ఆ గువ్వలను అర్పిస్తారు. లేదంటే ఇంకా కొంచెం వెలగలిగిన మేక, గొర్రెలు అట్లాంటివి అర్పించవచ్చు. అంతేకాకుండా బలహీనురాలు కూడా బలహీనురాలు అంటే సొసైటీలో స్టేటస్ పెద్ద కాదు. ఎందుకంటే జనరల్గా పూర్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు సొసైటీ స్టేటస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మేరీ యొక్క పొజిషన్ అది. పెద్ద కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులు లేవు. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఇవన్నీ కానీ ఆలోచిస్తే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నీ కలర్, లేకపోతే నీ యొక్క టాలెంట్స్ ఉన్నా లేకపోయినా, ఇవన్నీ ఆలోచిస్తే ఫెయిల్ అవుతాం. ఇవి ఏమీ లేనటువంటి వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేశాడు. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు అది అర్థమైతే మనము ఈ లోకంలో నిరీక్షణతో బ్రతుకుతాం. లేదంటే టెన్షన్. ఓ వాడికి నాకంటే 90 మార్క్స్ వచ్చాయి, 90% వచ్చింది, నాకు 85 వచ్చింది, ఉద్యోగం వస్తుందా? నువ్వు లోకాన్ని చూస్తే ఇలాగ ఆలోచించుకొని బ్రతుకుతావు. వాక్యమాన్ని చూస్తే వాడికి రాకపోయినా పర్లేదు, నాకు వస్తుంది, ఎందుకంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, లేదా వేరొక మార్గాన్ని దేవుడు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నిరీక్షణ వస్తుంది. అందుకే యేసుప్రభుని వెంబడించడం, నువ్వు ఆశీర్వదించబడకపోయినా యేసుప్రభుని వెంబడించడం క్షేమం. ఎందుకంటే హోప్ ఉంటుంది. ఇది మిగతా వాళ్ళకు ఉండదు. హోప్ అంటే ఏమి? ఈరోజు ఎంత కష్టమైన పరిస్థితులున్నా దేవుడు తోడుగా ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు అని అదొక్క థాట్ ఏం చేస్తుందంటే మనకు అనారోగ్యం కలగకుండా కాపాడుతుంది. చాలామంది సిక్ ఎందుకు అవుతారు? విపరీతంగా పరిస్థితుల గురించి ఆలోచించడం వల్ల సిక్ అవుతారు. ఈ పరిస్థితులు అన్నిట్లో దేవుడు తోడుగా ఉన్నాడని వాళ్ళని సరెండర్ చేసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత యేసు ప్రభు దేవుడు మేరీకి ఉన్నటువంటి అర్హతల్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. అర్హతలు ఏం లేవు. రెప్యుటేషన్, ఫ్యామిలీ రెప్యుటేషన్ లేదు, సొసైటీలో రెప్యుటేషన్ లేదు. తర్వాత పూర్ కార్పెంటర్స్ ఫ్యామిలీ యోసేపుకి ఇవ్వబడిన తర్వాత, సార్ ఈ క్రెడెన్షియల్స్ అన్ని దేవుడు చూడలేదు ఆమెను సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ఇది కూడా ఇంకొక హోప్ క్రియేట్ చేస్తుంది. అంటే దేవుడు మనుషుల్ని ఆశీర్వదించడానికి గొప్పోల్ని, యోగ్యులు మాత్రమే కాదు, అందరినీ సమాన దృష్టితో చూస్తాడు అన్నటువంటిది మనకుండే నిరీక్షణ ఇక్కడ. దీనివల్లే మనం బ్రతుకుతాం. ఒక జాబ్ రాకపోతే అయిపోయింది జీవితం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
కరోనా వస్తుందేమో అని భయపడి ఇక్కడికి రానోళ్ళు చాలా మంది ఉంటారు. కరోనానికి స్కూలుకి పోయినా వస్తుంది, మార్కెట్‌కి పోయినా వస్తుంది, మెడికల్ షాప్ పోయినా వస్తుంది, చర్చికి పోయినా రావచ్చు, రాకపోవచ్చు. అన్నీ చేసి దీనికెందుకు భయపడాలని నాకనిపిస్తది కొన్నిసార్లు. సరే భయం ఉన్నోళ్ళని మనం పాపం వాళ్ళని ఆహ్, డిస్కరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేసి వాళ్ళ భయాన్ని పోగొట్టాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే హోప్ ఉంది మనకని. హోప్ అనేది మనకుంది. దేవుడు మరియ వైపు ఎలా చూస్తున్నాడంటే తన పర్స్పెక్టివ్‌లోంచి చూస్తున్నాడు. ఒక రాజు నిన్ను పిలుస్తాడు. ప్రైమ్ మినిస్టర్ నిన్ను పిలిచాడు. పిలిస్తే డోంట్ వరీ ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటే, సార్ నాకు జాబ్ లేదు సార్ అంటే, అరే బుద్ధి లేనోడా! నీ గురించి నేను పట్టించుకుంటానంటే నువ్వు జాబ్ కావాలంటావు. 20,000, 10,000 జాబ్ అడుగుతావా? నా దగ్గరకొచ్చి అంటాడు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సేమ్ థింగ్ గాడ్స్ పర్స్పెక్టివ్ కూడా అలాగే ఉంటది. నాకది లేదు, నీకిది లేదు, నేను వాళ్ళతో పోటీ పడలేను, వాళ్ళు నాకంటే ముందున్నారు అది ఇది అంటే, అది నీ పర్స్పెక్టివ్. అంటే నీ కోణంలోంచి, నీ పరిమితి కలిగినటువంటి నీ ఆలోచన, నీ యొక్క కెపాసిటీలోంచి నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. దేవుడు యొక్క పర్స్పెక్టివ్‌లోంచి చూస్తున్నప్పుడు జరిగేదేమిట్రా అంటే, ఇవేం చూడడనమాట. మేరీని గొప్ప వ్యక్తిగా చేయడానికి దేవుడు తన పర్స్పెక్టివ్‌లోంచి చూస్తున్నాడు. కాబట్టి రమ్మంటున్నాడు. ఈ పని నీకు ఇవ్వబోతున్నాను. బీ ప్రిపేర్డ్ అంటాడు. మరి ఎంతమంది అలాగా? దేవుని కొరకు ప్రిపేర్ అవుతారు. చాలామంది ఈ లోకంలో గోల్ మిస్ అవుతారు. దేవుని చేత ఆశీర్వదించబడి ఘనంగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటంటే, కంటికి కనిపించే ప్రతిరోజు చేతికి, కంటికి, నెలకు కనిపించే డబ్బు మీద ఎక్కువ హోప్ ఉంటది మనుషులకు. డబ్బు బాగా చేతిలో ఉంటే సంతోషంగా ఉన్నవాళ్ళు ఎంతమందిని చూసా తెలుసా నేను? బిజినెస్ చేసేవాళ్ళని చూడండి. ఆ రోజు బిజినెస్ బాగా ఏందంటే చాలా సంతోషంగా ఉంటారు. కాకపోతే నెక్స్ట్ నెక్స్ట్ డే దుఃఖం ఉంటది. సో, ఇలాగా కంటికి కనిపించే వాటిని బేస్ చేసుకొని, దేవుడు ఇవ్వబోయేటువంటి వాటిని మిస్ అవుతున్నారు. ఎందుకు? దేవుడు ఇచ్చేంత వరకు కొద్దిగా శ్రమ, కష్టం ఉంటది గదా! దాన్ని భరించడం మనకు చేత కావడం లేదు. ఇదే ప్రాబ్లమ్. అందుకే వి ఆర్ మిస్సింగ్ ద మార్క్. మంచి స్థాయికి లేక దేవుని చేతిలో సురక్షితంగా ఉంచబడి, కాపాడబడవలసినటువంటి స్థాయికి వెళ్ళం లేరనమాట. ఎందుకు దేవుని చేతిలో అని మనం చెప్తున్నామంటే నేను చెప్తాను చూడండి. కరోనా వచ్చినోడు మా ఫ్రెండ్‌ని గట్టిగా కౌగిలించుకొని ప్రైజ్ ద లార్డ్ అన్నాడంట. ఈయన ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నెక్స్ట్ డే వీడు ప్రైజ్ ద లార్డ్ అన్నాడు పాజిటివ్. కౌగిలించుకున్నాడు వచ్చినోడు నేను ఇద్దరం కలిసి ఒకే రూమ్‌లో 2 రోజులు పడుకున్నాం. ఆయనకు రాలేదు, నాకు రాలేదు. ప్రైజ్ ద లార్డ్ చెప్పినోడికే వచ్చింది. దేవుని చేతిలో నువ్వు సురక్షితంగా ఉన్నప్పుడు మా ఇద్దరికి వచ్చిండాల్సిందే. 2, 3 వారాల కిందట. రాలేదు. అదే దేవుని చేతిలో ఉండడం అంటే. సో, కాబట్టి దేవుడి పర్స్పెక్టివ్ నుంచి నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు గోల్ మిస్ అవ్వద్దు. సబ్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వస్తది. కన్యకగా ఉండి నువ్వు గర్భం ధరించి కుమారుని కనాలి అనేటువంటి విశ్వాసపు పరీక్ష పెట్టాడు. ఇది మేరీ స్థాయికి మించింది పెట్టాడా దేవుడు అని నీకు ప్రశ్న రావాలి. ఈస్ దిస్ టెస్ట్ బియాండ్ హర్ ఫెయిత్? రావాల్సింది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. మామూలుగా మనకైతే వివాహం ముందే గర్భం ధరిస్తే గప్‌చుప్‌గా ఏం చేస్తారు? నెక్స్ట్ డేనే పెళ్లవుతది. ఏమి ఇంత త్వరగా చేశారంటే, ఏం అలా వచ్చింది పరిస్థితులు అంటారంతే. మరి ఆమె ఎలా భరించింది? అలాంటి టెస్ట్ నువ్వు నిలబడాలన్నాడు మేరీని. ఇప్పుడు మనం నిలబడతామా క్రైస్తవం? మనకు సుఖము, సౌఖ్యము, నొప్పి కలగకూడదు. బైబిల్ పట్టుకొని చర్చికి పోతే నువ్వు కూడా చర్చికి పోతున్నావు అని ఎవరు అనకూడదు. కాబట్టి ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకుంటాం. ఎందుకంటే బైబిల్ యొక్క కెపాసిటీ తెలియకపోవటాన్ని బట్టి. దాన్ని ముందు పెట్టి వాదించి దిస్ ఈజ్ ట్రూత్ అని మనం డిఫెండ్ చేసుకోలేకపోవడాన్ని బట్టి మనకి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఈజ్ దిస్ టెస్ట్ బియాండ్ ద ఫెయిత్ ఆఫ్ మేరీ? చూద్దాం. మానవరీత్యా బహు కష్టమైనదే. వివాహం కాకుండా గర్భం ధరిస్తే ఎలా చూస్తారు చెప్పండి? బయటకొస్తే వీళ్ళు చూస్తారు, బయటకొస్తే వాళ్ళు చూసేది కాక ఇంక ఇద్దరిని పిలుచుకొచ్చే వాళ్ళ మనుషులు కూడా ఉంటారు. ఈ ఊర్లో జరిగితే ఇటుపక్క ఒక 3 గ్రామాలు, 3 మండలాలకు వ్యాప్తి చెందేటట్టుగా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి నీకు తెలియకుండా ఫోటో తీసి కూడా చేసేస్తారు. సో, మానవ రీతిగా కష్టం. కానీ ఇది యూ హావ్ టు గో త్రూ దిస్ అన్నాడు దేవుడు. ఎందుకనేది తర్వాత లేటర్ స్టేజెస్‌లో చూస్తాం.
మనము చేయలేనటువంటి పనులు మన చేతికిచ్చి చేయమంటాడా దేవుడు? ఇది మనం ఆలోచించాలి. మనం చేయడానికి సామర్థ్యం లేనటువంటి, మన శక్తికి మించినటువంటి పనులు మనకిచ్చి చేయమంటాడా? ఆయన చెప్పిందేంది? "నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నన్ను ప్రేమించురా" అన్నాడు. నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకో, హృదయమందు విశ్వసించు, అప్పుడు నువ్వు రక్షించబడదు అన్నావు. అది కూడా చేయలేకున్నావు. సినిమాలు మానేసారా అన్నావు. అది కూడా చేయలేకున్నావు. 'బాహుబలి' ఒక్కటి చూసి మానేస్తా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 'బాహుబలి' ఒక్కటి చూసి మానేస్తే 'బాహుబలి 2' అన్నాడు వెంటనే వాడు. అది సేటన్ ట్రాప్. 1 చూసి మానేస్తాననుకుంటే 2 రిలీజ్ చేస్తాడు. సైంటిస్ట్‌లు ఏం చెప్పినారంటే నెట్‌ఫ్లిక్స్ ఎక్కువగా చూడొద్దని అన్నారు. ఎందుకంటే వాతావరణానికి హాని కలిగిస్తదంట నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్. నేను చదవలేదు ఆర్టికల్. జస్ట్ హెడ్‌లైన్స్ చూసా. ఈ గుడ్లగూబలన్నీ రాత్రి 11 తర్వాత చూసేవి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో ఏవేవో రకరకాలుగుంటాయి. ఏమైపోతాయి? వాని బుర్ర పోతది. వాని కళ్ళు పోతాయి. ఇప్పుడు ఎవరైనా మెడిసిన్ చేయాలనుకుంటే కంటి వైద్య నిపుణులు కండి. ఎందుకంటే వచ్చేవన్నీ కంటి రోగాలే. వచ్చేవన్నీ కంటి రోగాలే. ఎందుకు? ఆన్‌లైన్ స్టడీస్, మొబైల్ గేమింగ్. రాత్రులకు మేలుకొని టీవీలు చూడాలి ఇప్పుడు. మొబైల్స్, ల్యాప్‌టాప్స్. సో, ఈ యొక్క కంటి వైద్యులకు భవిష్యత్తులో మంచి మంచి భవిష్యత్తుందనమాట. మెడిసిన్ చేస్తే పీజీలో కళ్ళకు సంబంధించినవి తీసుకోండి. స్కిన్‌కి సంబంధించి తీసుకోండి. తెల్లగా కావాలని మచ్చలు వల్ల రకరకాల క్రీమ్స్ వాడుతున్నారు కాబట్టి పొల్యూట్ అయిపోతుంది. సో, స్కిన్ డిసీజెస్ ఎక్కువైపోతాయి. ఇంతకుముందు ఏవైతే ఫేమస్ డిగ్రీస్ ఉన్నాయో బ్రాంచెస్ ఇప్పుడు అవన్నీ అన్‌ఫేమస్ అయిపోయి ఫేమస్‌గా లేనటువంటివన్నీ ఇప్పుడు పాపులర్ అయిపోతున్నాయి. రివర్స్ ట్రెండ్ వస్తుందనమాట. సో, తాను చేయలేనటువంటి తన పిల్లలు చేయలేనటువంటి పనులు దేవుడు చేయిస్తాడా అంటే అది కూడా చూద్దాం. మన కోణంలోంచి కొన్ని చాలా కష్టమైనవి. కానీ దేవుడి కోణంలోంచి అవి అసలు సమస్యలే కాదు. ఎలా అంటారంటే అన్నీ మానేస్తాను గానీ ఒక్క సిగరెట్ మానలేకున్నా అంటాడు. నీ యొక్క పర్స్పెక్టివ్, నీ యొక్క సామర్థ్యాన్ని, నీ యొక్క కెపాసిటీలో అది చాలా కష్టం. కానీ దేవుడికి చాలా సులభం అనమాట. ఈ వచనం ఎలా ఉంటది బాగా గమనించండి. 1వ అధ్యాయము 31వ వచనము, 34వ వచనం లూకాసు వార్త. 1, 31, 34. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. 34వ వచనం. అందుకు మరియ నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగూ జరగనని దూతతో అనగా. ఇక్కడ ఎలాగనిపిస్తుంది మీకు ఈ వచనం చదివితేనే? గర్భం ధరించాల్సిందే నువ్వు. పెళ్లి కాలేదు. నేను పురుషుని ఎరగని దాననే అని ఈమె స్టేట్మెంట్. సో దీన్ని కానీ చూసినట్టయితే దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డివైన్ థింకింగ్ అండ్ హ్యూమన్ థింకింగ్. దేవుడు ఆలోచించే విధానము, మనిషి ఆలోచించే విధానంకు ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. ఒక భక్తుడికి 10,000 మంది బట్టే మందిరం కట్టమన్నాడు దేవుడు. పైసా లేదు కదా అన్నాడు. నేను నిన్ను కట్టమన్నాను అంతేగాని క్వశ్చన్స్ ఏమనలేదు కదా అని. 10,000 పోయి కొన్ని వేల మంది కట్టే మందిరాన్ని నిర్మించుకున్నాడు ఆయన. కొన్ని దాదాపు 80స్‌లో జరిగినటువంటి విషయం ఇది. గాడ్స్ పర్స్పెక్టివ్ ఏంటంటే చెప్పిన పని చేయడం. హ్యూమన్ పర్స్పెక్టివ్ ఏంటంటే భయపడటం. ఇశ్రాయేలు భయపడ్డారు, మోషే భయపడ్డాడు. కాబట్టి ప్రార్థన చేసి నీవు నాకేలా మొరపెట్టుచున్నావు అన్నాడు. గాడ్స్ పర్స్పెక్టివ్ ఈస్ వెనకెందుకు చూసావు అన్నాడు. నేను వెళ్ళమని చెప్పిన తర్వాత వెళ్తూనే ఉండాలి. అది నీవే అయితే ప్రభువా నీళ్ళ మీద నడిచి వచ్చేటకు నాకు ఆజ్ఞ ఇమ్మంటే రా అంటాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత నడిచింటే బాగుండదు. మన మానవ బలహీనతల రీత్యా అన్నీ ఆలోచించి వెనక్కే మనము వెళ్ళిపోతుంటాం అనమాట. ఒక స్త్రీకి అనారోగ్యం వచ్చి కోళ్ళు పొదిగే టైంలో గుడ్లు తినమని చెప్పాడు డాక్టర్. ఎలా సాధ్యమవుతుంది? ప్రార్థన చేస్తే ఆమెకు 3 నెలలు మాత్రమే కోడి గుడ్డు పెట్టి వెళ్ళిపోయింది. డివైన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే జరిగేటువంటి విషయాలు హ్యూమన్ పర్స్పెక్టివ్లో జరగవు. అన్‌న్యాచురల్ థింగ్స్ అన్నటువంటివి దేవుడి ద్వారా మాత్రమే సాధ్యం. ఇవి చూడడానికి, ఇవి మన జీవితంలో జరగడాన్ని మనము అనుభవించడానికి మనం అలవాటు పడాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? నువ్వు సరెండర్ అయితేనే, దేవునికి లోబడితేనే సాధ్యమవుతుంది. పై భక్తి చేసుకొని అమ్మని ఒప్పించాలా, నాన్నని ఒప్పించాలా, అక్కని ఒప్పించాలా, అత్తని ఒప్పించాలా, అమ్మమ్మని ఒప్పించాలా, నాన్నమ్మని వీళ్ళందరికీ ఒప్పించబడిన తర్వాత నీ చిత్తమైతే ఇది చేయి ప్రభువా అంటాడు. మొటిక్కాయ వేస్తాడు. వీళ్ళందరి చిత్తాలు వచ్చిన తర్వాత మళ్ళీ నా చిత్తం ఎక్కడ నిలబడుతుందని.
జరగదు. అందుకే అన్‌నాచురల్ థింగ్స్ అనేటివి మన మధ్య జరగకపోవడానికి, మన మధ్య గాదు, కొందరి జీవితాల్లో జరగకపోవడానికి కారణాలు అవే. అందరి ఇష్ట ప్రకారం జేసి లాస్ట్‌కొచ్చి దేవుని చిత్తమని. ఇక్కడ మేరీ అలాగా చేయలేదనమాట. సో, ఈ వర్స్ యొక్క మీనింగ్ జూద్దాం. ఈ యొక్క మాట చెప్పినప్పుడు, "నీవు గర్భం ధరించి కుమారుని కందువ, యేసు అని పేరు పెట్టెదన్న" మాట చెప్పినప్పుడు దేవుడు కఠినుడు అని అనిపించింటది మరి. మనకు చెప్తే కొన్ని విషయాలు, ఉన్న పొలాన్ని నువ్వు పెట్ట సర్దుకొని నువ్వు వెళ్ళిపో అన్నాడనుకో దేవుడు నన్ను ఇక్కడి నుంచి. ఇక్కడ కలెక్షన్ బాలేదు అందుకే వెళ్ళిపోయాడు డానియేల్ అని మీరంటారు. అనకపోయినా కూడా చాట్ చేసుకుంటారు. సో, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవచ్చా? ఎంత కష్టం తెలుసా? ప్లేస్ చేంజ్ చేయడం. చాలా ఫెయిత్ కావాల్సి ఉంటది. దేవుడు కఠినుడు అని మనకు అనిపిస్తది అప్పుడు. దేవుడు కఠినుడని. మరియకు కూడా అలాగే అనిపించి ఉండవచ్చేమో. కానీ మనం చూస్తే మాత్రం అనిపిస్తది. పెళ్లి కాకుండా పిల్లల్ని కనమంటాడు ఈయన. అందులో ఎంగేజ్‌మెంట్ అయింది. ఇలా చేస్తే ఎంత నష్టం వస్తది అనే భయం అనేటువంటిది స్టార్ట్ అయింది. కఠినుడు, కఠినమైన హృదయం కలిగిన వాడని. తర్వాత చూస్తే దేవుడికి తెలుసు. ఏమని తెలుసు? ఇలా జరిగితే మరియ జీవిత కాలము అవమానం భరించాల్సిందే. ఒక్కరోజు ఎవరన్నా స్కూల్లో గాని మనకు వేరే ఊర్లో గాని మీరు క్రిస్టియన్సా అంటే ఏదో ఫీల్ అవుతారు కదా! మీరు క్రిస్టియన్స్ ఒప్పుకునే వాళ్ళు ఎవ్వరు చాలా మంది ఒప్పుకోరు. మీకు అటు సైడ్ పోతే తెలుస్తది. చాలా మంది ఒప్పుకోరు. లేదు అప్పుడప్పుడు చర్చికి పోతాం అంటారు. నేను అప్పుడప్పుడే ప్రార్థన చేసి అప్పుడప్పుడే దీవిస్తానంటాడు దేవుడు. తెలుసు జీవితకాలం షేమ్ భరించాలి. ఒకరోజు, ఒక నెల భరించడమే దేవుని కొరకు కష్టం. దాక్కోవడం నువ్వు క్రిస్టియన్ అంటే దాక్కోవడం. అవసరం ఏముంది? ఎందుకు దాక్కుంటావంటే, నీకు బైబిల్ మీద పట్టు లేదు కాబట్టి. యేసుప్రభు నిన్ను విడిపించాడు. నీ పాపపు భ్రష్టత్వం పుచ్చిపోయినటువంటి నీ తలకాయ నుంచి నీకు విడుదల వచ్చింది. ఎందుకు తలకాయ పుచ్చిపోయిన తల అంటున్నా? దాంట్లో అంతా అపవిత్రత గూడు కట్టుకుంది కాబట్టి అది పుచ్చిపోయింది అంటున్నా. దాని నుంచి విడుదల ఇచ్చినటువంటి దేవుడు, దేవుని దాచుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తానికి ఎలా తెలుస్తది? తెలియదు. 31st నైట్ మా ఎంటెక్ క్లాస్‌మేట్స్ అంతా మేము అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం అంటే, "నువ్వెక్కడికి వెళ్తావు?" "నేను చర్చికి పోతా." "ఏం చేస్తారంటే చర్చిలో?" "ఎంజాయ్ చేస్తాం దేవుడితోని." హాహాహాహా అని అన్నారు. "నువ్వు మందు కొట్టి ఎంజాయ్ చేస్తావా?" "ఆ! చేస్తాను." "మరి నీకు అదే కొత్త అయినప్పుడు నీవు అది ఎంజాయ్ చేసినప్పుడు నేను ఇది ఎంజాయ్ చేస్తా." నోరు మూసుకొని వాళ్ళ దారి వాళ్ళు పోయినారు. నా దారి నేను పోయాను. కాబట్టి తెలుసు అవమానం భరిస్తాడని. భరిస్తుంది మేరీ అని. కానీ నా కొరకు భరించాల్సిందే. ఎందుకు భరించాలి అనేది తర్వాత చూసి చెప్తాను. మరియ ఒక్కటే భరించిందా అవమానము? యోసేపు ఒక్కడే భరించాడా? మరియా, యోసేపుతో పాటు యేసుక్రీస్తుకు కూడా నింద ఎయడం లేదా? ఎన్ని నిందలు వేస్తున్నారు యేసుప్రభు మతోన్మాదులంతా కలిసి. యేసుప్రభు ఎవరెవరికి పుట్టాడో అన్నటువంటిదంతా రకరకాల థియరీస్ రాసుకుంటూ వస్తారు ఫూలిష్ ఫెలోస్. మరియా, యోసేపు యేసుక్రీస్తు కూడా నింద భరించాడే. నీవు నేను నింద భరించని భయపడుతున్నాము. మనకంటే ముందు యేసుప్రభు నింద భరించాడే. మరి ఎందుకు ధైర్యం లేదు? గిడుగిడు వణికిపోతారే మనుషుల ముందు ఒప్పుకోవడం. అవును ఈ భక్తిని మేము వెంబడిస్తున్నాం, పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాం. నామకార్థ క్రైస్తవులకు మరీ ఇష్టల కన్నా ఎగతాళి చేస్తారు. దయ్యాలు పడితే మాత్రం ఇలాంటి ఇండిపెండెంట్ చర్చ్ దగ్గరికి పరిగెత్తకుండా వస్తారు. ఒక ఆమెకు రాత్రి చావు బతుకుల్లో ఉంది. దయ్యాలు కూడా తిరగని టైం అది 12:45 ఫోన్ చేసింది. వాళ్ళ ఆయన ఫోన్ చేసిండు. "డానియల్ బ్రదర్ గారు" అని. ఆహా! ఎంత మధురంగా ఉంది మత్తులో ఈ మాట. నిద్ర మత్తులో తూలుతూ లేచి పడుకొని లేస్తే డానియల్ బ్రదర్ గారు. డానియల్ బ్రదర్ అంటే డానియల్ బ్రదర్ గారు. ఏమి అంటే పీకల మీదకొచ్చింది. కాబట్టే ఘనమైన మర్యాద. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ప్రార్థన చేసి ఇమ్మీడియేట్‌గా చచ్చిపోతాననేమో బతికిందంతే. బీపీ నార్మల్ అయిపోయి విపరీతమైన చచ్చిపోయే తలనొప్పి తగ్గిపోయింది. అప్పుడు బ్రదర్ గారు. లేకపోతే ఆ చర్చా? అందుకే దయ్యాలు గూడా అప్పుడప్పుడు తలుపు తడుతుంటాయి. మేమున్నాము. దేవుని సేవ చేసేవాళ్ళున్నారు. మమ్మల్ని గుర్తు చేయడానికి అవి గూడా అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతాయి. హాయ్ అని చెప్పకపోతే. సో, కాబట్టి యేసు ప్రభు భరించాడు.
మరియమ్మ భరించింది. తర్వాత యోసేపు భరించాడు. మీ మీకంటే ముందు నేను శ్రమ భరించిన. నీవు నా కొరకు ఎందుకు అవమానం భరించని కష్టపడుతున్నావు? ఒక మాట అంటే ఎందుకు నీకు కోపం వస్తుంది? యేసుప్రభు దేవుడు. మనుషులు ఒప్పుకోరు. మనమేం చేయలేం. ఒప్పించాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్తే చాలు. తర్వాత మరియా నువ్వు గర్భం ధరించి కుమారుని కందువు అని దేవుడు చెప్పినప్పుడు కఠినుడు అనుకున్నాం. ఆ దేవుడు కఠినుడు మరియను అవమానకరమైన పరిస్థితిలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అనే మన మాట అని ఆలోచించే ముందు అసలు యేసుప్రభు త్యాగాన్ని ఆలోచిద్దాం ఒకసారి. ఫిలిప్పి 2:7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంటే మన ఎంత చెత్త ఫామో ఇక్కడ చెప్పబడింది. మనుషుడు ఎంత పాపం ఉన్నవాడో అని ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. కింగ్ బికేమ్ ఎ సర్వెంట్. మనం వేరే ఊర్లోకి పోయి ఒకరింట్లో అంట్లు తోమి పనులు చేయమంటే చేస్తాం, కానీ ఈ ఊర్లో చేద్దామా? ఈ ఊర్లో ఎవరైనా మీరు రోజు వచ్చి మా ఇంట్లో బండలు తుడిచి అంట్లు తోముతారా? ఎంత భక్తి ఉన్నా వాళ్ళకి కొవ్వు పట్టింది దిట్టం ఇద్దరు దుక్కల మాత్రం ఉన్నారంటారు కదా. యూ బికేమ్ ఎ సర్వెంట్. అట్లా ఆలోచిద్దాం. మనల్ని పెట్టుకుందాం ఈశ్వర పొజిషన్లో. గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఆడవాళ్ళు ఇప్పుడు డెలివరీ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు కదా, ఎవరు పోవడం లేదు. మరి విధి లేక గత్యంతరం లేక అదే ఉన్నది ఒకే దిక్కు అర్జెంట్ అంటే పోతున్నారు. ఎంత కష్టమైనా బెటర్ హాస్పిటల్స్. మరి పశువుల పాకులేక పోయినాడు ఆయన, కావాలనే చేశాడు. మరి ఈ త్యాగం ఆలోచిద్దాం. కఠినుడు, నాకొక్కడికే ఇంత శ్రమ వచ్చిందా నువ్వు అనుకుంటావు. నీకేం శ్రమ వచ్చింది? జలుబు రాలేదు, దగ్గు రాలేదు, దిట్టంగా ఉన్నాను కరోనా టైంలో. చచ్చిపోయిన వాళ్ళ గురించి ఆలోచించు, క్వారంటైన్ పోయి బయటకు వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించు. ఈ సాక్రిఫైస్, దేవుడి సాక్రిఫైస్ ఆలోచించం. ఇది ఒక్కటే కాదు, శిలువ మరణం పొందేంతగా తగ్గించారు. ఊశారు, తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు, విమర్శించారు. ఒక్క మాట అంటే పడము. బైబిల్ చదవం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సంఘానికి. మేము ఎలాగైనా జీవిస్తాము, ఆదివారం మాత్రం నీ చర్చికి వచ్చి కానుక ఏమంటే వేస్తాము, మమ్మల్ని కరెక్ట్ చేయొద్దు అన్నాడు. మిమ్మల్ని కరెక్ట్ చేయకపోతే నువ్వు ఎక్కడికి పోతావో నీకు కూడా తెలియదు. అంటే పోయి అక్కడ బస్సు దిగేంత వరకు నీకు తెలియదు ఎక్కడ దిగినావు. బస్సు దించేసి వెళ్ళిపోతుంది బస్సు, మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కడానికి అవకాశం లేదు, ఎందుకంటే దారి తెలియదు ఎక్కడికి వెళ్ళావు. హెచ్చరికలు, గద్దింపులు లేకపోతే నీ జీవితాలు అలాగ తయారవుతాయి. ఒకవేళ నేను కరెక్ట్ చేయకూడదని నేను అనుకున్నాను అనుకో, ఎందుకంటే వీళ్ళు మాట వినరని, ఇంకా ఘోరం అయిపోతుంది నీ జీవితం. ఒక నాయకుడు ఒక వ్యక్తిని హెచ్చరించకుండా ఇంక వదిలేశాడు అనుకో, అది చాలా ఘోరమైనటువంటి స్థితి. మాట వినకుంటే పౌలు అంటాడు సాతానికి అప్పగిచ్చేస్తున్నాడు. అలా కూడా చేయాల్సిందే, ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ బాగుంటుంది. సో దేవుడు ఇంత చేసినప్పుడు మనం దేవుని కొరకు కొంచెం శ్రమపడడానికి ఎందుకు ఇష్టపడము? ఆశీర్వదించబడాలని మాత్రమే కోరుకుంటాం కదా. అదే రాంగ్ థింకింగ్. ఎంత హ్యాపీ క్రిస్మస్, ఎంత ప్రిపేర్ అవుతుంటారంటే అసలు మనుషులు ఊపులో ఉంటారు. ఇప్పుడు కరోనా ఉన్నా లేకపోయినా ప్రతి చోటికి పోయి షాపింగ్ చేసి కొంటారు బట్టలు. కొనండి. ఈ సాక్రిఫైస్ కూడా మనం ఆలోచిద్దాం. వివాహం కాకముందే స్త్రీ గర్భమున జన్మించినందుకు యేసు ప్రభు కూడా అవమానపరచబడ్డాడు. ఈ నింద భరించడం సామాన్యమా? అసాధ్యం. తండ్రి తెలియకుండా గర్భమున పుట్టి పెరగడం అన్నటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగిందంటే ఎవడు నమ్మడం లేదు. ఎవడు బాగు చేస్తాడంటే ఎలాగ నమ్మరో, ఈ కార్యం చేస్తాడంటే కూడా నమ్మని వాళ్ళు చాలా మంది. అందుకే కొంతమంది బ్రతుకులు తెల్లారమే లేదు. ఎందుకు? రాయబడిన దేవుని వాక్యం మీద హోప్ లేదు కాబట్టి, ఫెయిత్ లేదు కాబట్టి వాళ్ళ బ్రతుకులు అలాగే ఉన్నాయి. చీకటితోనే మగ్గిపోయి విడుదల లేకుండా ఉన్నాయన్నమాట. మన కొరకు యేసు ప్రభు మరణించడం అనేది మన ఊహకు మించినది. ఎందుకు మరణించాలి? నేను ఎవరో కొడుతుంటారు, సడన్గా మీ అక్కనో చెల్లి వచ్చి నన్ను కొట్టండి నేను తోసేసి ఉంటారా? ఉండరు. పెళ్ళి అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కర్మ అది, మా ఫ్యామిలీ మాది అనేవాళ్ళు చాలా నాకు కనిపించే వాళ్ళంతా వాళ్ళే కనిపిస్తారు. ఒక్కరు కూడా మనుషులు లేరా?
వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించని. వాడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు. మేమెందుకు హెల్ప్ చేయాలా? మరి ఈయనెందుకు మన కొరకు మరణించాలా? ఈ మాటలన్నీ ఇప్పుడు నువ్వు ఆలోచించు. యేసు ప్రభు మరియను ఇలా దేవుడు మరియను నీవు కుమారుని కనాలి అని చెప్పింది కూడా ఆలోచించు. ఏది కఠినంగా ఉంటది? ఏది కఠినంగా ఉండదు. కాబట్టి ఆయన కొరకు మనల్ని మనం తగ్గించుకోవాలి అని దేవుడు ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పు కాదే? వీళ్ళున్నారు ఆర్‌ఈసీలో గానీ, ఐఐటీస్‌లో గానీ, సెంట్రల్ యూనివర్సిటీలో గానీ ప్రొఫెసర్ ఇట్లా గీత గీసి దాటరు. గడగడ వణికిపోతారు. ఈవెన్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కొన్ని. ఎందుకు? ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఫెయిల్ చేయొచ్చు. వాడు చేసేది తప్పు, చెడు అయినా గూడా ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళకి లోబడతారే! నీకంత మేలు చేసినా గూడా ఈ దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా కష్టం. యేసు ప్రభువునైనా హర్ట్ చేస్తావు గానీ నీ ఫ్రెండ్‌ని హర్ట్ చేయవు నువ్వు గదా! వాడు చెప్పిందే చేస్తాం. మా అమ్మ చెప్పిందే నేను చేస్తాను. మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఆమె బాధపడితే నేను చూడలేనని సినిమా డైలాగులు చెప్తారు. అమ్మ పోయిన తర్వాత ఎవరుండాలి? యేసు ప్రభువే కదా ఉండాల్సింది. ఇంత త్యాగం చేస్తే మనం ఏం అర్థం చేసుకుంటాం చూడండి. నెక్స్ట్ చూసినట్టయితే దేవుడు మరియ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? 1:31 అబ్సల్యూట్ సరెండర్. ఎనక ముందు నువ్వు ఆలోచించకూడదు. నీవు గర్భం ధరించి కుమారుని కందువు. ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఇదే మన నుంచి కూడా ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మనకు తెలీదు అంతే. దేవుడు నన్నేం అనటం లేదులే. దేవుడు నాకేం చెప్పలేదు కదా! ఎలా చెప్తాడు చెప్పు? సినిమా డైరెక్టర్‌ని పరలోకాన్ని పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి పంపించి అందరికి చూపించి రమ్మనుచున్నాడు అని చెప్తాడా? సేవకుల ద్వారా మాట్లాడతాడు. తర్వాత నువ్వు బైబిల్ చదువుతుంటే బైబిల్‌తో మాట్లాడతాడు. కొన్ని పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిందే. ఆయన మాట వినాల్సిందే. నువ్వు నాకు లోబడాల్సిందే అంటాడు దేవుడు. నాకేం లేదు, నాకు కష్టం ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను, నాకు సంబంధం లేదు, నువ్వు నాకు లోబడాల్సిందే. అదే చెప్తున్నాడు. నీతో నాకు పని లేదు. యూ హావ్ టు బ్రింగ్ ఫోర్త్ ఎ చైల్డ్. అంత త్యాగం చేయబోతున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి. అంత త్యాగం మన కొరకు చేసిన వ్యక్తి మాట వినడం క్షేమం కదా? అనేక మంది తల్లి తండ్రి మాటలు ఎక్కువ శాతం వింటారు. తప్ప? తప్పు కాదు. మరి దేవుని చిత్తం? దేవుని మాట వినడం తప్ప? ఈ ప్రశ్న ఇస్తాం మీకు. దేవుని మాట వినడం తప్ప? అసలు కొన్ని చోట్లయితే ఈ దేవుని చిత్తం అనేది స్పెసిఫిక్‌గా ఉండనే ఉండదు. నీవు దేవుని చిత్తం చేయకుండా, నువ్వు దేవుని ఆశీర్వాదాల కొరకు ఎంత ప్రార్థన చేసినా కూడా రాదు. ఖచ్చితంగా చెప్తున్నా చూడు. నీవు దేవుని చిత్తం చేయకుండా ఎంతైనా దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయి, నీకు రాదు. అది ఆయన కండిషన్ అయిపోయింది అక్కడ. కండిషన్ అయిపోయింది. ఇది చాలామంది ఏం చేస్తారంటే దీన్ని బయటికి తీయరు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటాడు. ఎందుకు దీవిస్తాడు? పాపంలో ఒప్పుకొని రక్షణ పొందావా? అది ఆయన చిత్తం. అది చేయకుండా నిన్ను దీవించాలంటే దేవుడు, పోనీ దేవుడు మంచివాడు కాబట్టి ఏదో కొంచెం నిన్ను ఎంకరేజ్ చేయడానికి ఇవ్వచ్చేమో. కానీ 100% బైబిల్‌లో వాగ్దానం చేసి నెరవేర్చబడవు. నేను బాగున్నా, ప్రార్థన చేస్తున్నా, రక్షణ పొందిన, చర్చికి పోతున్నా. మరి దేవుని చిత్తం చేస్తున్నావా చెప్పు? దేవుని చిత్తం చేస్తున్నా. నాకు తెలీదు అంటే నువ్వు అడిగావా? నువ్వు అడిగావా? నేనేం చేయాలి అని అడిగావా? నీతో మాట్లాడడానికి. నువ్వు అడిగితే సేవకు రమ్మంటాడని. సేవకు ఎందుకు రమ్మంటాను నేను? టైం వేస్ట్ అవుతుంది వచ్చినా కూడా. సో దేవుడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? అబ్సల్యూట్ సరెండర్. ఈ పదమే ఇష్టం లేదు వినటానికి. ఈ పదము ఇష్టం లేదని వినడం. కరోనా టైంలో గవర్నమెంట్ జాబులుంటే చాలామంది సుఖంగా బ్రతుకుతారని అని భ్రమ. అందుకే గవర్నమెంట్ జాబులంటే పడి పడి చేస్తున్నారు. ట్రెండ్ అనేది రివర్స్ అవుతుంది చూసుకోండి. ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడనటువంటి ఎకనామిక్ కండిషన్స్ అన్నటువంటివి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే దాని అర్థం ఏమి? గవర్నమెంట్స్‌లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి స్థితి వస్తది ఖచ్చితంగా. ట్రెండ్ రివర్స్ అవుతది. ప్రైవేట్ జాబ్స్‌కి వెళ్ళిపోతాయి. ఆ ప్రైవేట్ జాబ్స్ కూడా కాంట్రాక్ట్ బేస్డ్, స్కిల్ బేస్డ్, కంప్లీట్ ఎఫిషియెంట్ ఫెలోస్ మాత్రమే పోటీలో ఉంటారు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్ అంటే క్షేమము, గవర్నమెంట్ జాబ్స్ అంటే సెక్యూరిటీ, మెడికల్ బిల్స్ కవర్ అవుతాయి. అసలు రోగాలే రాకుంటే మెడికల్ బిల్స్ ఎందుకు కవర్ కావాలా? దేవుడి హస్తం మన మీద ఉన్నప్పుడు
అన్నీ కరెక్ట్‌గా అమర్చుకుంటూ వెళ్తాడు. అన్నిటికి భయపడుతుంటే అన్నీ వస్తాయి. అన్ని రకాల రోగాలొస్తాయి. ఎందుకు? దేవుడిని నమ్మడం లేదు గదా! సో, కాబట్టి మేరీని ఏర్పరచుకోవడం అన్నట్టుని దేవుడు డిసైడ్ చేశాడు. కానీ మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఆ మాట చెప్పడం? ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుడు చెప్తున్నాడు ఏమి? హి వాస్ వెయిటింగ్ ఫర్ మేరీస్ ఆన్సర్. నిన్ను ఏమి చేయాలో దేవుడికి తెలుసు. కానీ నువ్వు ఎప్పుడొచ్చి అడుగుతావన్నది వెయిట్ చేస్తున్నాడు. సింపుల్ అక్కడ. దేవుడు నాకేం చెప్పలేదనుకో. నువ్వు అడగలేదు దట్స్ ఆల్. ధైర్యం లేదు. నేను రెగ్యులర్‌గా పీరియాడికల్ చెకప్ ఉంటది. నేను నీ దృష్టిలో ఎలాగున్నాను అంటే ఆకు లేని అంజూరపు చెట్టు వలె పండ్లు లేని అంజూరపు చెట్టు వలె ఉన్నావు అంటాడు ఒకసారి. రకరకాలుగా మాట్లాడతా. అన్నీ తిట్లే ఉంటాయి. ఎందుకంటే కోస్తాడు. ఫలింపని ప్రతి తీగను నరికేయాల్సిందే దేవుడు. ధైర్యం ఉండాలి నీకు. నేను ఎలాగున్నాను ప్రభు అంటే దేవుడు చూపించినప్పుడు సరి చేసుకొని ధైర్యం ఉండాలి. అడగవు బాగున్నామని భ్రమలో ఉంటావన్నమాట. సో, అన్నీ డిసైడ్ చేసి పెట్టాడు. కానీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. యోనాను వెళ్ళమన్నాడు. వెళ్ళలేదు. యోనా సరెండర్ అయిన తర్వాత చార్జ్ ఇచ్చి అనేక మంది రక్షణలోకి రావడానికి ఉపయోగించుకున్నాడు. నీ కుటుంబంలో ఎంతమంది నరకానికి పోతున్నారు తెలుసా నీకు ఆ విషయము? కొన్ని చర్చెస్‌లో ఉన్న వాళ్ళకైతే రక్షణ అంటే కూడా తెలీదు. రక్షణ అంటే ఏమిటో కూడా తెలియనటువంటి చర్చెస్ బిల్డ్ అయినాయి ఇప్పుడు. ఎక్కడికి పోతారో వాళ్ళంతా. నీ పాపాలు ఒప్పుకోరని నేనేం పాపం చేయలేదని. పరాయి స్త్రీని మోహపు చూత చూసినంటే అసలు నేను చూడలేదని. నువ్వు మనిషి కదా రాయి పో అన్నా. అది కూడా తెలీదు. కానీ ఎంత సిన్సియర్‌గా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి బైబిల్ లేకుండా దేవుడిని ఆరాధించి వస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో తెలియదు. లూకాసు వార్త 1:38. అందుకు మరియ ఇదిగో ప్రభు దాసరాలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె ఎదురు నుండి వెళ్ళెను. మనం తీసుకునే నిర్ణయాలు మనకు దేవుని పట్ల ప్రేమ ఉన్నదా లేదా అన్నది నిరూపిస్తాయి. మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు దేవుడి పట్ల ప్రేమ ఉన్నదా లేదా అని నిరూపిస్తాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే ఏమంటాడు? అల్పకాల భోగంలో అనుభవించట కంటే ఈ దేవుని పిల్లలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు. ఈ డెసిషన్ మోషే దేవుని ప్రేమిస్తున్నాడని ప్రూవ్ చేసింది. నీకు కష్టం వచ్చినప్పుడు డెసిషన్ మారుతుంది, లాభం వచ్చినప్పుడు డెసిషన్ మారుతుంది. మరి అది దేవుని ప్రేమను ఎలా చూపిస్తుంది? మరియే చెప్పింది అది. నీ దాసురాలను. దాసురాలను అంటే మామూలుగా సేవకురాల కంటే ఇంట్లో ఉన్నట్టు సర్వెంట్ కంటే తక్కువ స్థాయి కలిగింది. తక్కువ స్థాయి కలిగిన ఆ స్థాయికి తగ్గించుకొని నేను పలాని దానను అని ఆమె చెప్తున్నది అనమాట. నీ మాట చొప్పున జరగని. చూడండి, ఆదామవ్వల్ని తర్వాత మరియ యోసేపుల్ని కానీ కంపేర్ చేస్తే ఆదామవ్వలు ఫస్ట్ కపుల్. దేవుడు ప్లాన్ని వాళ్ళు పాడు చేశారు. రెండోది చూసినట్టయితే వారి జీవితాల్లో సరెండర్ అనేది కనిపించదు. ఆదామవ్వల జీవితాల్లో సరెండర్ కనిపించదు. యోసేపు మరియకున్నటువంటి సవాళ్ళు వాళ్ళకి లేవు. అన్నీ అమర్చి పెట్టాడు. తిని పడుకొని లేనరా అంటే లేదు. అది బోర్ కొట్టింది లైఫ్. కాబట్టి కొత్తదనాన్ని చూశారు. పాపం ఎందుకు చేస్తారు? ఉన్నదాంతో నీకు తృప్తి కలగనప్పుడు నువ్వు కొత్తదాన్ని ఎత్తుక్కుంటావు. ఆ కొత్తదనం కూడా పాపములో ఎత్తుక్కుంటావు. ఎందుకు నీకు తృప్తి కలగడం లేదంటే చేయడానికి చేతిలో ఏమీ పని లేక సమృద్ధిగా ఉండి టైం పాస్ కానప్పుడు కొత్తదనాన్ని ఎంచుకొని సోమరులే పాపంలో పడతారు. ఎలాంటి పాపములు అంటే వ్యభిచారమైన చూపులు, వ్యభిచారమైన తలంపులు సోమరులకు ఎక్కువ అవుతాయి. కారణం ఏమిటి? వాళ్ళ మైండ్ ఆక్యుపై అయి ఉండదు కాబట్టి ఫోన్ తీసుకుంటారు. వ్యభిచారం అంతా లోపలికి తీసుకుంటారు. సో వీళ్ళకి ఛాలెంజెస్ లేవు, అన్నీ అమర్చి పెట్టారు. కష్టం తెలియదు కాబట్టి ఇంకొక లెవెల్ పైకి పోదామని చెప్పి సాతాను చెప్పినటువంటి మాట విన్నారు. దేవుని వాక్కుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు. మీరు ఆ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి పండును వృక్షం యొక్క పండును తినకూడదు అంటే రెస్పెక్ట్ లేదు. మన జీవితాలు ఎగ్జాక్ట్గా అలా ఉన్నాయి. దేవుని మాట వినకుండా ఏమవుతుందిలే అనుకుంటాం. ఏమీ కాదు. కొన్ని సంవత్సరాలు సడన్గా రివర్స్ గేర్ పడుతుంది. అదే అదే నేను గమనిస్తున్నాను, ట్రెండ్ గమనిస్తుంటాను. ఏమీ కాదు నువ్వు తప్పిపోయినప్పుడు. సడన్గా పరిస్థితులు గ్రాడ్యువల్గా రివర్స్ అవుతూ వస్తున్నాయి. వార్నింగ్స్
ఒక ఫస్ట్ బ్లోతో మార్పు, సెకండ్ బ్లో, రెండో దెబ్బ, మూడో దెబ్బ. గమనిస్తున్నారు లేదా? వెనక్కి తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు లేదా? ఇది తెలియదు మనిషి. అంటే లోపల ఊబిలోకి కృంగిపోతూ ఉంటారు. సో దేవుని వాక్కుకు రెస్పెక్ట్ లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అలాగుంటుంది. మరియా యోసేపులు కానీ చూసినట్టయితే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దేవునికి వీళ్ళు సహకరించారు. ఎలా సహకరించారు? చాలా కష్టమైన పరిస్థితుల్ని భరించి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అలాంటి వాళ్ళు? నిజమైన క్రైస్తవులు మాత్రమే, దమ్ము ఉన్నవాడు, యేసుప్రభు కొరకు నిలబడేవాడు మాత్రమే నిలబడతారు. లేకపోతే అంతా సీక్రెట్ క్రిస్టియన్స్ తయారవుతారు. చూస్తూ ఉండండి, పరిస్థితులు అలాగే వస్తున్నాయి. దేవునితో సహకరించారు. మరి భయపడాలా మనము? ఏం భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితుల్ని ఫేస్ చేసే టైంకి దేవుడు శక్తిని ఇస్తాడు. వాక్యం చెప్పింది అది. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కోఆపరేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు కోఆపరేట్ చేస్తున్నావు, ఆలోచించు. నీకు టాలెంట్స్ ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, కానీ నీవు దేవుని కొరకు వాడబడటానికి దేవునితో సహకరిస్తున్నావా? నీ యొక్క ప్లాన్స్ పక్కన పెట్టగలుగుతున్నావా? మరియా సరెండర్ అయిందంటే దాని అర్థం ఏంది? ఇదిగో నీ దాసురాలను, ప్రభు మాట చొప్పున జరుగును కాదని సరెండర్ అయిందంటే ఫెయిత్ ఉంది. నీవు దేవునికి నీ అజెండాస్, నీ ప్లాన్స్ అప్పగించలేదంటే కారణం ఏమిటంటే నీకు విశ్వాసం లేదు. అమ్మో, నేను ఈ ప్లాన్ వేసుకున్నా, ఇది సక్సెస్ అవుతుంది, ఎందుకంటే అందరికి అయింది కదా అనుకుంటున్నావు. సరెండర్ అవుతున్నావు అంటే దేవుని మీద నమ్మకం ఉన్నట్టు, లేదా నీ సొంత ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నట్టు అనమాట. లోకం యొక్క అవమానం యొక్క తీవ్రతను భరించడానికి రెడీగా ఉంది. షీ వాజ్ రెడీ టు ఫేస్ ద ఫుల్ షేమ్ ఆఫ్ ద వరల్డ్. ఎలా ఉంటుంది ఆలోచించండి. నవ్వుకుంటుంటారు వెళ్తుంటే, పర్టికులర్గా చూస్తారు. ఆమెకు అందరూ దూరం పోతారు కూడా. ఆడవాళ్ళు అంతే కదా జనరల్గా, ఇమోషనల్ పడితే మీద పడతారు, లేకపోతే తీసుకుని వెళ్ళిపోతారు. మన ఏమాత్రం బాధపడరు కూడా. మాలో ఇంత పెంట ఉందని కూడా బాధపడరు. అంటే ఆయాసము ఇది, అది పెంటతో సమానమే. ఎందుకంటే హృదయాన్ని అంతా పాడు చేస్తుంది. సో దూరం 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 పెట్టేసింటారు. షీ వాజ్ రెడీ టు ఫేస్ ద షేమ్. తర్వాత చూసినట్టయితే, నేను నీ దాసురాలని చెప్పి ఆమె సరెండర్ అయిపోయింది. దేవుని వాక్యానికి రెస్పెక్ట్ ఇచ్చింది. ఆదమావులు ఇవ్వలేదు, మరియా రెస్పెక్ట్ ఇచ్చాను. యోసేపు కూడా రెస్పెక్ట్ ఇచ్చారు. దేవుడు చెప్పినట్టుగా నేను చేశాను. వాళ్ళే దీవించబడతారు. చూడండి, వాళ్ళే దీవించబడతారు. కొన్నిసార్లు డెసిషన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. దేవుని కొరకు నువ్వు స్టాండ్ తీసుకున్నప్పుడు, వివాహ విషయం అయితేనేమి, ఏదైతేనేమి, దేవుని చిత్తమే చేస్తానని అందరు నిన్ను అపోజ్ చేస్తారు. దే ఆర్ కాస్ట్లీ, కాన్సిక్వెన్సెస్ తీవ్రంగా ఉంటాయి. కానీ యూ విల్ బి బ్లెస్డ్ బై గాడ్. తిరిగేలేదు దానికి. దేవుని కొరకు నిలబడే వాళ్ళ జీవితాల్లో ఆ దేవుని హస్తం చూస్తాం. చాలా మంది సఫర్ అవుతారు వైవాహిక జీవితాల్లో. కారణం ఏంటంటే వాళ్ళతో దేవుడు లేడు. వాళ్ళు దేవుడి ప్లాన్కి కోఆపరేట్ చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా జీవించి డెసిషన్స్ తీసుకున్నారు. కాబట్టి మరియ మాదిరి మనం కూడా నిర్ణయాలు తీసుకొని దేవుడి ప్రణాళిక నెరవేర్చబడడానికి కోఆపరేట్ చేస్తాము. లాస్ట్ థింగ్ చూసినట్టయితే, మేరీ అంత కఠినమైన డెసిషన్ ఎలా తీసుకునింది? ఒక్కటే కనిపిస్తుంది నాకు, పర్సనల్ అజెండా ఏమీ లేదు మేరీ. వ్యక్తిగతంగా తనకు కొన్ని ప్లాన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, సొంత చిత్తాలు కానీ ఏమీ లేవు. అన్నీ పక్కన పెట్టింది. కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకోవడం సులభమైంది. కాబట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడు సులభం అవుతుందంటే, దేవుడు చిత్తానికి లోబడినప్పుడు, ఆయనే చూసుకుంటాడు, నాకు సంబంధం లేదని వదిలేసినప్పుడు చాలా సులభం అవుతుంది. పట్టుకొని లాగుతూ ఉన్నప్పుడు చాలా గింజుకోవాల్సి వస్తుంది. అటు పోలేము, ఇటు పోలేము. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడం లేదు నిర్ణయానికి లోబడ్డాను వల్ల. సనాతనమైనటువంటి సంస్కృతి, భయంకరమైన కట్టుబాట్లు ఉన్నటువంటి జూయిష్ ఆర్థోడాక్స్ కల్చర్ వ్యతిరేకంగా నిలబడ్డారు వీళ్ళు. అంటే తమ క్యారెక్టర్ని పనంగా పెట్టారు. ఎవడు చేస్తాడు ఇంత త్యాగం? తర్వాత చూస్తే, దేవుని చిత్తం అన్నటువంటిది వాళ్ళకి చాలా ప్రాముఖ్యం. మన జీవితాల్లో దాని ఇంపార్టెన్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభా, ఇది చేయవచ్చా, ఇలా చేస్తే ఓకేనా, కానీ దేవుని దగ్గర మనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మర్చిపోతున్నారు చాలామంది. కాబట్టి ఫుల్ బ్లెస్సింగ్స్ అనేవి మన జీవితాల్లో కనిపించవు, సమృద్ధి కనిపించదు. చూడండి, సమృద్ధి కనిపించకపోవడానికి కారణాలు ఇవే. సో దేవుని చిత్తానికి మనం సరెండర్ అవుతున్నామా లేదా అన్నది
మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, బలవంతుడైన దేవ, మరియకు తోడుగా ఉన్నవాడా, మరియ విశ్వాసం నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేసినటువంటి వాడా, యోసేపును బలపరిచినటువంటి దేవ, వారి త్యాగము, వారి అవమానం భరించడానికి సిద్ధమైనటువంటి మనస్సు, సొంత ప్రణాళికలను పక్కన పెట్టి దేవుని చిత్తం చేయడానికి వారు కోఆపరేట్ చేసిన విధానాన్ని బట్టి ఈరోజు మేము చాలా గొప్ప గొప్పగా ప్రసంగాలు చేసి కథలు చెప్తున్నాం. నా తండ్రి, నీ చిత్తానికి లోబడే వారుగా మమ్మల్ని చేయము. ఏస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమెన్.